హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్ బాయ్. అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయ్యే కారణం ఏంటి, ఎందుకైతే, దేని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మెయిన్ థింగ్, మనకి సింపుల్గా చెప్పాలంటే తెలిసిందే అందరికీ. సో సింపుల్గా మీకు కొన్ని పాయింట్లు చెప్తా, ఇది అందరు చేస్తారు, అందరు తెలిసిందే. ఏంటంటే ఒకటి, వన్ డేలా ఎక్కువ మందికి ఫాలో కొట్టడం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫాలో కొట్టి అన్ఫాలో చేయడం, ఫాలో కొట్టి అన్ఫాలో చేయడం. థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్కువ మందికి ఒక 20-30 కామెంట్స్ చేయడం. అది అలా చేస్తే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కమ్యూనిటీస్ దాన్ని ఒక స్పామ్ కింద తీసుకుంటారు. లాస్ట్ థింగ్ మెయిన్గా ఒకటి చెప్తా, అది మొత్తం చూడండి, లాస్ట్ పాయింట్లో చెప్తా. అది అందరు చేసే తప్పులే మీరు కూడా చేస్తున్నారు, సో నేను కూడా చేసిన. సో ఇంకొక కారణం ఏంటంటే, సో చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మళ్ళా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఎవరైనా, అంటే మన కంట్రీ కాకుండా అదర్ కంట్రీ వీడియోస్ ఎవరైనా మన దోస్తులు కామెడీ మనకు సెండ్ చేస్తారు. కొన్ని కొన్ని అదర్ కంట్రీ వీడియోస్ స్పామ్‌లుంటాయి. సో దానివల్ల మనం ఆ వీడియో చూసే కమ్యూనిటీ కాదు, మన స్పామ్ కింద అనుకోని దాన్ని అకౌంట్ సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ 20% ఇస్తది. సో మీకు ఎప్పుడన్నా దాన్ని అదర్ కంట్రీస్ రీల్స్ మనకొచ్చినా అదొక స్పామ్ కింద ఉన్న దాన్ని అవాయిడ్ చేసేయండి మామ. దాన్ని ఎక్కువ పట్టించుకోకండి. అండ్ ఇంకోటేందంటే లింక్స్ ఉంటాయి. అంటే మన ఎలాంటిదంటే, ఇప్పుడు మనకి ఏవేవో లింక్స్ వస్తాయి మన ఇన్‌స్టాగ్రామ్‌లా. సో దాన్ని ఎక్కువ క్లిక్ చేస్తే దాని లోపట సెట్టింగ్స్‌లోకెళ్తే అదొక స్పామ్ కిందొస్తది. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్స్ మెయిన్ థింగ్ వస్తే అవి చేయకండి మామ. ఎందుకంటే అవి సస్పెండ్ కింద వస్తాయి. సో దాని గురించయితే లింక్స్ అయితే అస్సలు ఓపెన్ చేయకండి. అది ఎందుకంటే మన ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీ సస్పెండ్ కిందొస్తది, కొన్ని స్పామ్‌లుంటాయి. సో దానివల్ల మీరస్సలు చేయకండి. అండ్ ఇంకొక థింగ్ ఏందంటే, మీకు మెయిన్ థింగ్ చెప్తా అన్నా గదా! ఇది చెప్తున్నా వినండి మామ. మెయిన్ థింగ్ వచ్చేసి ఏందంటే, మనం అందరం, అంటే అందరం ఎడిట్ చేస్తాం క్యాప్‌కట్‌లా. సో క్యాప్‌కట్‌లో ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి ఎఫెక్ట్స్ రావు. ఎఫెక్ట్స్ రాకపోతే అప్పుడు మనం ఏం చేస్తామంటే వీపీఎన్ ఆన్ చేసుకుంటాం. సో వీపీఎన్ ఆన్ చేసుకొని మనం ఎడిటింగ్ చేసుకొని ఎక్స్‌పోర్ కొట్టుకోవాలి మామ. సో మనం వీపీఎన్ ఆన్ చేసి, కొంతమంది ఏం చేస్తారంటే వీపీఎన్ ఆన్ చేస్తారు. వీపీఎన్ ఆన్ చేసి డైరెక్ట్ ఇన్‌స్టా‌లోకెళ్ళి వాళ్ళ సేవ్ చేసిన వీడియో గాని, ఆళ్ళకి కావాల్సిన సాంగ్ గాని అలాంటిది పోయి చూస్తారు. సో అప్పుడు మనకొచ్చేసి ఏందంటే వీపీఎన్ ఆన్ ఉంటది. వీపీఎన్ ఆన్ ఉన్నప్పుడు మనము ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళొద్దు. ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళినామనుకో, సో దానివల్ల అకౌంట్ సస్పెండ్ అయితది. ఎందుకంటే మనం వీపీఎన్ అంత మన సెట్ కాదు ఇన్‌స్టాగ్రామ్‌కి. సో దానివల్ల స్పామ్ కింద వచ్చేసి మన అకౌంట్ సస్పెండ్ అయితాయి. చాలామంది ఇదే చేస్తారు. సో 50,000, 40,000 ఉన్నోళ్ళ అకౌంట్ సస్పెండ్ అయ్యేది ఇలానే. ఎందుకంటే మనం వీపీఎన్ ఆన్ చేసేటప్పుడు ఇన్‌స్టా‌లోకి మెయిన్ థింగ్ ఎళ్ళొద్దు. అండ్ యూట్యూబ్‌లోకి కూడా ఎళ్ళొద్దు వీపీఎన్ ఆన్ చేసేటప్పుడు. యూట్యూబ్‌లోకెళ్ళినా, ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళినా అదొక స్పామ్ కిందొచ్చి మన కమ్యూనిటీ గాడు అకౌంట్ బ్యాన్ చేస్తది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏందంటే, మనకి కామెంట్స్ ఎవరికైనా 20, 30 పెట్టినా వచ్చేస్తదంటే అదొక స్పామ్ కిందొస్తది. సో రిపోర్ట్‌లంటారా గాయ్స్? రిపోర్ట్‌లంటే అందరికి అయ్యేదే అది. రిపోర్ట్‌లు వన్ డేలా ఒక 100 నంబర్స్, 60 నంబర్స్ అలా వస్తే మనకి రిపోర్ట్‌లు అలా వచ్చేసిందనుకో, అకౌంట్ సస్పెండ్ అయ్యే 50% ఛాన్సెస్ ఉంటది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏందంటే, సో చాలా మందికి తెలియని విషయాలేందంటే, మనం ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు పోస్ట్ చేస్తాం గదా! మనం పోస్ట్ చేసేటప్పుడు చాలా మందికి సెండ్ చేయడం గాని, ఒక 40, 50 మందికి సెండ్ చేయడము, అలా సెండ్ చేస్తే మీ అకౌంట్ సస్పెండ్ అయ్యేది 30% ఛాన్సెస్ ఉంటది. ఇవన్నీ చేయకండి మామ, ఈ తప్పులేం చేయకండి. సో మీకు మీ మీ ఐడీ సస్పెండ్ అయింది, అది ఎలా తీయాలి, అది ఏం చేస్తే పోతది అని అనుకునే వాళ్ళు నాకు ఐడీ కామెంట్ చేయండి. అండ్ ఈ వ్యూస్ 10,000 ఇవ్వండి. అకౌంట్‌ని నేను ట్రై చేస్తా. మీ అకౌంట్ సస్పెండ్ అయ్యే అకౌంట్‌ని రివర్స్ బ్యాక్ ఎలా తీసుకురావాలో, ఏం చేయాలో అవన్నీ మీకు చెప్తా గాయ్స్. సో అవన్నీ చెప్పాలంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఎప్పుడన్నా అవసరం రావచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు లాస్ట్ థింగ్ ఇంకొకటి ఏందంటే, మనం ఇన్‌స్టాగ్రామ్‌లా ఓహ్! లైక్స్, ఏదో ఒక నచ్చిన వీడియోకి లైక్ కొట్టాలి. వచ్చిన వీడియోకి లైక్ కొడుతూనే ఉన్నామనుకో, అదేందంటే కొంచెం బ్యాక్‌కెళ్ళిపోతది. వచ్చేస్తది. అండ్ ఇంకొకటేందంటే, మనకి కొలాబరేషన్‌తోని సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. దేని గురించి కొలాబరేటెడ్ అండ్ మన ఫ్రెండ్స్‌కి ట్యాగ్స్ పడ్డా, దానివల్ల ఏమన్నా వాళ్ళు ఏమైనా 18+ వీడియోస్ పంపించుకోవడం వల్ల దానికి ట్యాగ్స్ ఏమన్నా పడితే, అది ఆ అకౌంట్‌ని మీరు కొలాబ్ చేసిందనుకో మీ ఐడీ సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మెయిన్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఫాలో కండి మామ. ఇవన్నీ ఫాలో అయిపోయిన తర్వాత ఏం టెన్షన్ ఉండది. సో చాలా మంది క్రియేటర్స్ ఉంటారు. న్యూ క్రియేటర్స్ ఐడీ ఎలా వైరల్ అయితది, ఏం చేస్తే వైరల్ అయితది అని తెలియది. అవిది కూడా కామెంట్ చేయండి. మీకేం నచ్చుతాయి కామెంట్ చేయండి. మీకోసం నేను ఫుల్ ట్రై చేస్తా. ఐడీ సస్పెండ్ అయిపోయింది, దాన్ని ఎలా రివర్స్ తెచ్చుకోవాలి,
అంటే నేను చెప్తా, దీనికి ఒక 10K వ్యూస్ షేర్ చేయండి. కొంతమందికి తెలియదు అసలు ఎలా సస్పెండ్ అయ్యేది, ఎలా సస్పెండ్ అని డౌట్‌లతోని ఉంటారు. ఈ వీడియో వాళ్ళకి పంపండి. అండ్ వాళ్ళ అకౌంట్‌లో సస్పెండ్ అయిన అకౌంట్ బ్యాక్ రావాలంటే ఎలా చేయాలి అని నాకు కామెంట్ చేయండి మామ. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పూర్తిగా చెప్పేస్తా, టెన్షన్ తీసుకోకండి మామ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.